టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఒత్తిడితో రైతులను సీఐ కౌలుట్లయ్య బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన ఫోన్ కాల్ ఆడియో ఇప్పుడు బయటకొచ్చింది. సార్ నమస్తే సార్. నమస్తే. మీరు ఏం రాలేదు సార్? నేను బండికి పోయినా సార్, లారీ డ్రైవర్. నేను బండికి పోయినా, నేను ఆల్ట్రాటెక్ ఫ్యాక్టరీలో ఉన్నా సార్. ఎప్పుడు వస్తావు మరి? సార్ నేను వస్తే ఈవినింగ్ కల్లా వస్తాను సార్. నేను అవును సార్, ఇప్పుడు మేమేమనలేదు సార్ వాళ్ళని. మేము మాది క్లీన్ చేయండి, క్లీన్ చేసిన తర్వాత మీకు మాకు చేను కానుకొని మీకు పెట్టుకుంటే పర్మిషన్ ఏముందో చెప్పండి అన్నాం సార్. అవి ఎవరు అడ్డుపడినా ఖచ్చితంగా వారి అవసరం వేరే ఉంటది సార్. ఇప్పుడు వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. సార్ మీరేదో మీ పొలంలో ఏదో రాళ్ళు పడినాయి, రెప్పలు పడినాయి, అవి పెట్టుకొని దానికి ఏదో పని నిలపాలంటే మీ గురించి ఏం ఆగదు పని. ఇక్కడ నేను మరీ చెప్తున్నా, అట్లా ఏదో దౌర్జన్యం చేస్తానంటే ఖచ్చితంగా కేసులు పెడతాం. గవర్నమెంట్ వర్క్ ఆ పనికి లేదు. గవర్నమెంట్ వర్క్ అంటే వాళ్ళు కూడా ఊరికి ఏం చేసిండ్రు కదా సార్. మా భూమిని రైతులను ఇబ్బంది పెట్టి వాళ్ళు కారీ పెట్టాలని ఎవరు చెప్పరు కదా. అందుకని వచ్చి మాట్లాడాలా. నువ్వు ఏదో పెద్ద డిమాండ్ చేసి ఇదేదో జరుగుతుంది అంటే జరగదు సార్. మాకు 15 రోజులు అయింది. మేము ఇంతవరకు అయితే అన్ని వాళ్ళని టచ్ కూడా వాళ్ళని కూడా మాట్లాడలేదు సార్. వాళ్ళని మేము ఇంతవరకు అయితే పని మీరు తెగిన ద్వారా రావుతారంటే మీ ఇష్టం. నువ్వు ఏదో అనుకుంటున్నావేమో, ఏమి ఇది కాదు. నేను చెప్తాను, లాంటి ఇష్యూ అయ్యే ప్రాబ్లం తేవద్దు కదా. కాదు సార్, మేమైతే గొడవ చేయలేదు సార్. మేము 15 రోజులు అవుతాం సార్. ఆ ఫ్యాక్టరీ దగ్గరికి కూడా పోలేదు సార్. మా దాంట్లోకి రాలేదు, మేము పోని కూడా పోలేదు అసలు. మేము ఆపినామని వాళ్ళు ఎట్లా మేము మీకు కంప్లైంట్ ఇచ్చినారు సార్? అర్థం కాలేదు. ఇప్పుడు ఎవరు వచ్చింది మాకేం గాడ మాకు ఉన్నాయడా. మళ్ళీ మేము ఆపలే మీకు ఎట్లా కంప్లైంట్ వచ్చింది సార్? దేశానికే కదా మీరు రమ్మనేది, వచ్చి చెప్పాలా కదా. మేము ఆపనప్పుడు మీకు కంప్లైంట్ ఇచ్చినారంటే మేమేమనుకోవాలా సార్ దానికి? మరి అందుకే కదా నువ్వు వచ్చి లేదు సార్ నా పలానా ఇది ఉంది, కావాల్సింది మీరు ఇచ్చేయండి అని చెప్పాలా. పర్మిషన్ ఎట్లా ఇచ్చినారు సార్ నా భూమి కానుకొని? మేము కూడా అదే అడిగే మాటలే కదా సార్ ఎవరైనా కానీ. లాంగ్ టర్మ్ ఇష్యూ వచ్చి గవర్నమెంట్ పర్స్ కు అడ్డుపడతా ఉన్నారంటే ఖచ్చితంగా మేము ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది ఇక్కడ. కాండి సార్, మేమేం కాదని లేదు కానీ మీరు దయచేసి మా చేనుకి డిస్టర్బెన్స్ చేయొద్దండి. మీరు ఎక్కడైనా పెట్టుకోండి, మాకు అవసరం లేదు. ఇన్ని రోజులు ఈ రోజు ఎందుకు వచ్చినామంటే మా చేను కట్టం వస్తున్నారు కాబట్టి మేము వచ్చినాం సార్. మేము 3 ఏళ్ళ దగ్గర నుంచి మేము ఇంతవరకు అక్కడికి పోలేదు అసలు. చేను పక్కల ఉండింది అని గవర్నమెంట్ వర్కులన్నీ నీ చేనుకి ఎలబడి గవర్నమెంట్ ఏమి ఊరికనే చేయలేదు సార్ వాళ్ళు కూడా. అవును, ఏమైనా పంటలు పండించుకుంటున్నావా? ఏదైనా ఉందా? పండించుకోకుండా కానీ భూమిని ఎవరు వదులుకోరు సార్. రేపు రండి సార్. రేపు రండి అంటే నేను బండికి పోతాను సార్. నేను డ్రైవర్గా పోతున్నాను. ఇప్పుడు సాయంత్రం వస్తావా? నేను 6 గంటలకు అట్లా వస్తాను సార్ సాయంత్రం. మీ పిల్లలు మనోడు సుధాకర్ తోలుకోరా మీ వాళ్ళు? సర్లే సార్.